పూరా లోకల్. ప్రభుత్వం మొత్తం పిఆర్ స్టంట్లే చేస్తుంది. మొత్తం అంటే ఏది ప్రభుత్వ పథకం ఏది ప్రవేశపెట్టినా ఇప్పుడు సన్నబియ్యానికి సంబంధించి లబ్ధిదారుని ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి మిగతా మంత్రులు అందరూ కూర్చొని భోజనం చేయడం, అవి ఫోటోలు వీడియోలు బయటికి రావడం, వైరల్ అవ్వడం, ఇదంతా పిఆర్ స్టంట్లు అని ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి అన్నప్పుడు మనం హాస్యాస్పదంగా ఈ ఏంద్రాబాయిలు ఇట్లా చేస్తున్నారని నవ్వుకోవడం తప్ప మనం ఏం చేయలేని పరిస్థితులకు వచ్చేసినాం సార్. ఎందుకు అంటే అరే సన్నబియ్యం ఇచ్చినాము దాని తాలూకు ప్రజలు ఏమంటున్నారు, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళు తినగలుగుతున్నారా లేదా అని ప్రభుత్వ యంత్రాంగము నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మధ్యలో కూర్చొని మేమిచ్చినటువంటి బియ్యంతోనే మాకు అన్నం వండి పెట్టమని చెప్పేసి ఈ బియ్యం బాగున్నాయా లేవా అని ఇన్స్పెక్షన్కి పోయిండ్రు. ఇన్స్పెక్షన్కి పోయిన దాన్ని కూడా మీరు పిఆర్ స్టంట్ అంటే మీరేం చేయాలి? పిఆర్ స్టంట్ అంటే ఏంది తెలుసా సార్? పిఆర్ స్టంట్ అంటే అరే నది లోపలికి పోతే కూడా వీడియోలు తీసుకుంటారా సార్? ఎవరన్నా మీరు నది లోపలికి మీరు స్విమ్మింగ్ పూల్కి దుంకిరు అనుకోండి, వీడియో తీసుకుంటారా? నాకు తెలియక అడుగుతున్నా, చెప్పండి. మీరు స్విమ్మింగ్ పూల్కి దుంకిర్రు అనుకోండి, మీరు వీడియో తీసుకుంటారా? ఏంది ఇది? ఏంది సార్ ఇది? దీన్ని అంటారు సార్ పిఆర్ స్టంట్ అని. దీన్ని అంటారు పిఆర్ స్టంట్ అని. ఇది పిఆర్ స్టంట్. ఆ పూటకు పిల్లల్ని ఎత్తుకొని పక్కన డేటాలతో చేతులు కడుక్కోవడము, కెమెరా ఉంటే ఒకలాగా, కెమెరా లేకపోతే మీతోటి పార్టీ నాయకులైనా సరే వాళ్ళని చేదుల్పించేసుకోవడము, కెమెరా ఉంటే వాళ్ళ భుజాల మీద చేతులు వేసి మా మంత్రి నా సహచార మంత్రి అనడము, కెమెరాలు ఆఫ్ ఉన్నాయి అనుకుని ఆన్ ఉన్నప్పుడే కెమెరాలు ఆన్ ఉన్నాయి, వీళ్ళు ఏమనుకుంటే ఆఫ్ ఉన్నాయి అనుకున్నారు. ఆఫ్ ఉన్నాయి అనుకుని ఒక మనిషిని ఇక రావాయని ఇక రా అని చెప్పి ఈడ్చవతల వాడేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సో ఇవి పిఆర్లు. మేము పిఆర్ చేయలేదు. మేము బాజాప్తాగా మా రాష్ట్ర ప్రజలు మా రాష్ట్రంలో సన్నలు పండాలనుకున్నాం. సన్నలు పండించిన వాళ్ళకు 500 రూపాయల తాలూకు బోనస్ ఇచ్చినాం. ఇచ్చిన బోనస్ తాలూకు మేము సన్నల్ని సేకరించి మా రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా శ్రీమంతులు పేదలు అనే వ్యత్యాసం ఉండకూడదు, అందరూ కడుపుకు మంచి ఆహారం తినాలి అని చెప్పి ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆహార భద్రత పథకం తీసుకొచ్చింది మేమే. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏందో నేను బియ్యం ఇస్తున్నా, నువ్వేడికెళ్ళిస్తున్నా బియ్యము. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత చట్టం మేము తీసుకొచ్చినాం కాబట్టి తప్పించుకోలేక తానొప్పక తను ఒప్పక అన్నట్లు నువ్వు ఆ బియ్యం ఇస్తున్నావు, లేకపోతే ఎప్పుడో కట్ చేస్తావు నువ్వు. మేము తీసుకొచ్చిన చట్టంలో భాగంగా ఆ రోజున్న పరిస్థితుల్లో దొడ్డు బియ్యం ఇచ్చింది మేమే, ఈ రోజున్న పరిస్థితుల్లో సన్నలు ఇస్తుంది మేమే. అయితే ఇచ్చినటువంటి సన్నల క్వాలిటీ ఎట్లా ఉంది అని చెప్పి మేము పిఆర్ కోసం పోలే, క్వాలిటీ చెక్ కోసం పోయినాం. ప్రభుత్వము, శాసనసభ్యులు, కలెక్టర్లు వీళ్ళందరూ కూడా అధికారులు అందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి రేషన్ బియ్యం తాలూకు ఆహారాన్ని వాళ్ళ ఇంట్లో తిని బాగుందా లేదా అని తెలుసుకున్నారు. ఉదాహరణకి ఏంటి అంటే రాజులు ప్రజలు ఎట్లా ఉన్నారో తెలుసుకోవడానికి నేరుగా వెళ్ళేవాళ్ళు రాజ్యంలోకి వెళ్ళి. ఎట్లా అంటే దేవుణ్ణి కూడా మనము ఏడాదికో 6 నెలలకు ఒకసారి ఉత్సవ విగ్రహం చేసి రోడ్ల పైన ఊరేగింపుగా తీసుకెళ్తాం. ప్రజల తాలూకు బాధలు స్వయంగా తెలుసుకోవడానికి. అవును, దేవుడు స్వయంగా వచ్చి వాళ్ళ బాధలు ఇవి వీళ్ళకి ఈ విధంగా నేను వాళ్ళకి తగ్గట్టు నేను ఆశీర్వాదం ఇవ్వాలి అని. సో అందులో భాగంగానే అదే కాన్సెప్ట్ లో అంటే మళ్ళీ మేము దేవుళ్ళం ఏం కాదు, మళ్ళీ ఇగో కాంగ్రెస్ వాళ్ళు దేవుళ్ళనిగా పోల్చుకున్నారంటారేమో కానీ అట్లా కాదు. అంటే మేము దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మా రాజ్యంలోని పాలనలో ప్రజలు ఎట్లా ఉన్నారో తెలుసుకోవడానికి మేము నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో ముఖ్యమంత్రి గారు వీరు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఊర్లో పిల్లలు ఈరోజంతా ఇక మీరు అలవాటు చేసిన సోషల్ మీడియానే కదా ఫోటోలు తీయడము, అందులో భాగంగానే ఎవరో ఫోటోలు తీసి వాళ్ళ ఫేస్బుక్లలో పెట్టుకున్నారు. దానికి మమ్మల్ని నిందిస్తే మేమేం చేస్తాం? పైగా మేము చేసిన పనిని మేము ప్రజలకు చెప్పడం కూడా పిఆర్ అంటే మేమేం చేయాలి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళదైనా పార్టీ పరంగా చూసుకుంటే మీది సోషల్ మీడియాలో చాలా వీకెస్ట్ పార్టీ అంటే అని బయట టాక్ ఉంది, నిజమే అంటారా? నిజమే సార్, దీన్ని నేను కూడా ఒప్పుకుంటా. దయచేసి ఇప్పటికైనా మా కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక యువ నాయకుడిగా కార్యకర్తగా నేను ఒక అప్పీల్ చేస్తాను మా పార్టీకి కూడా. ఏం తెలుసా, మన పార్టీకి కూడా ఒక మంచి ఛానల్ పెట్టండి, ఒక పేపర్ పెట్టండి, ఎస్టాబ్లిష్ చేయండి. మన దగ్గర కూడా ఒక 1000-10,000 మందికి సోషల్ మీడియాలో ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడే మనం సస్టైన్ కాగలము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు ఆహార భద్రత పథకం తెచ్చింది మేమే.
ఈ రోజు వరకు కూడా చాలా మందికి తెలియదు అది మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు అని చెప్పి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. చాలా మందికి తెలియదు అది అక్కడ ద బిల్ ఈజ్ పాస్డ్ అన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని. అంటే ఆ యూపీఏ గవర్నమెంట్ లో భాగమైనటువంటి వ్యక్తియే ద బిల్ ఈజ్ పాస్డ్ అన్నాడని చాలా మందికి తెలియదు. అందరూ కలబుల్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ తెచ్చారు అనుకుంటారు. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్ని చేస్తుంది సార్, కానీ చెప్పుకోదు. ఎందుకు చెప్పుకోరు మీరు జనాలకి? కారణం ఏంటి? అంటే సోషల్ మీడియా పరంగా ఎందుకు చెప్పుకోరు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఏం నమ్ముతుంది అంటే ఈ పబ్లిసిటీలు స్టంట్లను నమ్మదు సార్. మనం మంచి చేస్తే ప్రజలు తప్పకుండా మనతో ఉంటారు, మన దగ్గర మేలు పొందిన వాళ్ళు మనతో ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి ఆ పార్టీ ఎప్పుడు నమ్ముతుంది. అందుకే ఎప్పుడో ఇందిరాగాంధీ గారు, మా తాతల కాలం నాటి ఇందిరాగాంధీ గారు దళితులకు 3 ఎకరాలు ఇచ్చారు, ఉండడానికి ఇందిరా మిల్లు ఇచ్చారు అని చెప్పి ఇప్పటికీ కూడా ఇందిరాగాంధీ గారి బొమ్మ పెడితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 6 గ్యారెంటీలో మేము పెట్టింది ఇందిరాగాంధీ గారి ఫోటోనే కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తాలూకు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సాయం ఒక కృతజ్ఞతే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఈరోజు ఎందుకు ప్రియాంక గాంధీ గారిని చూసి అందరు ఇందిరమ్మని చూసినట్టుందని ఎందుకంటారు? ఎవరు అనంటారు వాజ్పేయిని చూసినట్టుంది, ఆయన ఎవరిని ఎప్పుడైనా చరిత్రలో విన్నారా? ఎవరిని అన్నారు. కానీ ప్రియాంక గాంధీ గారు చూడగానే ఇందిరమ్మని ఎందుకు గుర్తు చేసుకుంటారు? అంటే దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. మేము సోషల్ మీడియాని గెలుచుకోం సార్, మనుషుల మనసుల్ని గెలుచుకుంటాం మేము. అందుకే కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా లేకపోవడం మా దురదృష్టం. అట్ ద సేమ్ టైం మేము ప్రజల మనసుల్ని గెలుచుకోగలిగినటువంటి నైపుణ్యత, ఆ పట్టుదల అది మాకు ఉండడం మా అదృష్టం. అందుకే మేము కాంగ్రెస్ పార్టీ.